ఆ కాంచన గురించి, కంచె దాటి చేను మేస్తున్న అనన్య గురించి నేను చూసుకుంటాను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అలాగేనమ్మా, నేను వస్తాను. ఈ నంబర్ ఎవరిది? హలో, ఎవరండి? హాయ్ మై డియర్ లహరి, హౌ ఆర్ యూ బేబీ? ఎవరు మాట్లాడేది? ప్రకాష్? ఏంటి, ప్రకాష్ గారు తప్ప ఎవ్వరూ నీతో ఫోన్లో మాట్లాడకూడదా? మై డియర్ లహరి బేబీ. రే, ఎవరురా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇడియట్, ఫోన్ పెట్టే. హే లహరి బేబీ, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్ కట్ చేయటమేంటి చెప్పు? అయినా ఆ ప్రకాష్ గాడితో అన్నీ షేర్ చేసుకుంటావు, నాతో కనీసం మాటలైనా షేర్ చేసుకోవా? ఎవడ్రా నువ్వు? ప్రకాష్ పేరు తీసి మాట్లాడుతున్నావు? డ్రామాలా? నువ్వు డ్రామాలే అనుకుంటావో, నీ ప్రేమ కథలోకి ఫ్రెష్గా ఎంట్రీ ఇచ్చిన విలన్నే అనుకుంటావో, దట్స్ యువర్ చాయిస్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ప్రేమ కథ ఏంటి? హే లహరి బేబీ, అంత ఇన్నోసెంట్గా మాట్లాడొద్దు. ఆ ప్రకాష్ గాడితో నీ లవ్ స్టోరీ మొత్తం నాకు తెలుసు. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ మై డియర్, మీరు హగ్గుల నుంచి మొదలుకొని హద్దులు దాటి ఎంత దూరం వెళ్ళారో అదంతా కూడా ఐ నో బేబీ. రే, అసలేం కావాలరా నీకు? ఏం కావాలో నీకు తెలీదా? డబ్బులు డబ్బులు కావాలి లహరి బేబీ. డబ్బులా? యా. ఎందుకురా నేను నీకు డబ్బులు ఇవ్వాలి? చెత్త విధవా, ఫోన్ పెట్టే. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏది ఒక్కసారి చెప్తే అర్థం కాదు. రే, హే లహరి బేబీ, ప్లీజ్ పిచ్చి వేషాలు వెయ్యకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు నా మాట వినాలి. ఎందుకంటే నువ్వు ఆ ప్రకాష్ గాడితో కలిసి ఎంజాయ్ చేస్తూ క్లోజ్గా ఉన్న ఫొటోస్ కొన్ని ప్రస్తుతం నా దగ్గరున్నాయి. వాటిని నేను బయట పెట్టకూడదు అంటే నేను అడిగినంత డబ్బుని నువ్వు నాకు ఇవ్వాలి. అర్థమైందా? మా ఫోటోలు నీ దగ్గర ఎందుకుంటాయి? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. లహరి బేబీ, నీతో ఇలా చెప్తే నువ్వు నమ్మవు కదా. సరే, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి మీ ఇంటికి ఒక కొరియర్ వస్తుంది. అందులో ఫొటోస్ ఉంటాయి. వాటిని ముందు నువ్వు కలెక్ట్ చేసుకో, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. హలో, లహరి బేబీ, నువ్వు నా బంగారు బాతువి. నేను ఎలా క్యాచ్ చేసుకోవాలో అయినో. రేపు ఫొటోస్ చూడగానే నా గేమ్ మొదలవుతుంది. ఆనంద, ఈ పరిస్థితుల్లో దర్శన్తో ఆ విషయం మాట్లాడటం కరెక్టేనా? నాకెందుకో దర్శన్ ఈ హనీమూన్ ప్రోగ్రాంకి ఒప్పుకోడనే అనిపిస్తోంది. అనిపించడమేంటి? అదే కదా జరిగేది. ఎవరి మనసులో ఏమనుకున్నా మన సంకల్పం మంచిదైనప్పుడు ప్రయత్నించటంలో తప్పులేదు కదక్కా.
కరెక్టే ఆనంద. కాకపోతే దర్శన్ ఇంకా శరణ్య అంటే కోపంగానే ఉన్నాడు కదా. ఆ కోపం పోయి శరణ్యని ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించడానికే నా ఈ ప్రయత్నం. ఈ వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏంటి యూస్? పని కట్టుకొని పాపం అందరి టైంని పాడు చేయటం తప్ప ఈ సీన్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. నాకు నమ్మకం ఉందండి, దర్శన్ తప్పకుండా ఒప్పుకుంటాడు. అడుగో దర్శన్ బాబు వస్తున్నాడు. దర్శన్, ఏంటమ్మా? అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నా. మాట్లాడు మాట్లాడు. నైట్ నుంచి నేను ఈ మూమెంట్ కోసమే వెయిటింగ్. ఏం లేదు నాన్నా, నిన్న మన రోహిత్ వాళ్ళని హనీమూన్కి పంపించాలని అనుకున్నాం కదా. అది అనన్య వాళ్ళ పెద్దమ్మకి హార్ట్అటాక్ రావడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో డబ్బులు కట్టి ఆల్రెడీ తీసుకున్న ప్యాకేజ్ రిఫండ్ కూడా అవ్వదు. అది చాలా మంచి ప్యాకేజ్ నాన్న. దర్శన్, నువ్వు శరణ్య కలిసి హనీమూన్కి వెళ్ళండి నాన్న. ఎలాగూ ఏర్పాట్లు చేసేసాం కదా. మీరు పెళ్ళయ్యాక ఎక్కడికి సరదాగా వెళ్ళింది లేదు. ఏమంటావు నాన్న? ఒక్కసారి ఆలోచించు. అలాగేనమ్మా. దర్శన్, ఒప్పుకున్నావా నాన్న? ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అసలు ఈ విషయం చెప్పగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని చాలా ఆలోచనలో పడిపోయాను. ఏమ్మా, అడిగితే మాత్రం అందులో తప్పే ఉంది. శరణ్య నేను తాళి కట్టిన భార్య. మరి తనతోనే కదా హనీమూన్కి వెళ్ళాలి. అసలేం జరుగుతోంది? పీడకలలు పడుకున్నప్పుడు కదా రావాలి. నాకేంటి మెలుగుతూ ఉన్నప్పుడే వస్తున్నాయి. డ్రీమ్ కాదు, లైవే. మై గాడ్. అమ్మా, యాక్చువల్గా ఏదో మా మధ్య ఏర్పడ్డ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏవో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. అవన్నీ నాకు నేనే సార్ట్అవుట్ చేసుకుని మనసుని, బ్రెయిన్ని మొత్తం రిఫ్రెష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా ఫ్రీ అయిపోయానమ్మా. యాక్చువల్గా నేనే నీతో ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. శరణ్యతో కలిసి ఓ 4-5 డేస్ ప్రశాంతంగా బయటకు వెళ్ళి మా మధ్య ఏర్పడ్డ గ్యాప్ని చెరిపివేయాలి అనుకున్నాను. కానీ ఈలోపు మీరే లక్కీగా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు.
సడన్ గా ఇదేం వర్షన్ రా బాబు. నా బ్రెయిన్ లో నేను రాసుకున్న స్క్రిప్ట్ ఏంటి, నా ముందు జరుగుతుందేంటి? అసలు ఇవి మాటలా కంకర్రాల్లా? చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా కొడుతున్నాడే. దర్శన్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాన్న. దర్శన్, మేమంతా కోరుకున్నది కూడా ఇదే నాన్న. ఆనంద, దర్శన్ ఎలా రియాక్ట్ అవుతాడా అని మేమంతా టెన్షన్ పడ్డాం. కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నావు. యూఆర్ ఆల్వేస్ గ్రేట్. అవునా ఆనంద, ఏదైనా ఒక విషయాన్ని నువ్వు నమ్మావు అంటే ఇక ఎవ్వరూ ఆ విషయంలో సంశయించే పనే ఉండదు. నీ మాటే జరిగి తీరుతుంది అని మరోమారు నిరూపణైంది. అమ్మా శరణ్య, కంగ్రాచులేషన్స్ అమ్మా. మీ ఆయనకి నీ మీద ఏ కోపమూ లేదు. చక్కగా హనీమూన్కి వెళ్ళి సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టుకోండి. అలాగే మావయ్య. దర్శన్, రేపే కదా ప్రోగ్రామ్. త్వరగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి. సడన్ గా ప్యాకింగ్ అంటే ఏం కావాలో కన్ఫ్యూజ్ అయిపోతావు. అవునా శరణ్య, నువ్వు వెళ్ళి లగేజ్ పంచుడు. హనీమూన్? నో 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 హనీ, నో మూన్. సారీ మై డియర్ ఫ్యామిలీ, మీతో నేను మాట్లాడిన నా మాటలు అబద్ధం. నాలో ఈ మార్పు అబద్ధం. శరణ్యతో బంధం తెంచుకోవడానికి, నేనిరుక్కున్న బంధం నుంచి బయటపడ్డానికి ఈ ప్రయాణం. శరణ్య, ఇక నీ జీవితంలో ఎప్పటికీ కష్టమనే మాటే రాదు. సంతోషంగా ఉండు. థ్యాంక్ యూ అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, ఎంత గోకినా తగ్గట్లేదు. అసలేంటిది? థింక్ చేసి చేసి బుర్ర పాడైపోతుంది. నాకు గోకి గోకి ఒళ్ళు పాడైపోతా ఉండదమ్మే. కొంచెం గోకి సాయం చేయరాదు? నా గోళ్ళు కూడా అరిగిపోయినాయి. అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నీ గోళగోళ? నీ కట్టాకి ఉంటదిలే అమ్మే. దురదొచ్చినోడికే తెలుస్తదంట గోళ్ల విలువ. ఇదిగో దీంతో కుక్కు. థ్యాంక్స్ అమ్మే. ఆహా 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 ఆహా. దీన్ని గోకడానికి కనిపెట్టుంటారమ్మే. భలే సమ్మగా ఉండదు. ఉందిగా, ఇక సైలెంట్ గా ఉండు. మైండ్ అంతా పాడైపోతుంది నాకు. ఏమ్మా పెద్ద కోడలా, ఏంటి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు? ఓహో, ఊహించని హఠాత్ పరిణామానికి బుర్ర భూచక్రంలాగా గిర్రం తిరిగిపోతుందా? నిన్ను చూస్తుంటే దాని ఎఫెక్టే అని తెలుస్తోందిలే. గెలిచాను అనుకుంటున్నారా? నీ మీద గెలవడం అనుకునేది పిచ్చుక్క మీద బ్రహ్మాస్త్రం. పిచ్చి పిచ్చుకవి నువ్వు. గెలుపు ఓటములు అంటూ నా ముందు మాట్లాడకు. అలా మాట్లాడటానికి నువ్వు సరిపోవు. దర్శన్ బ్రెయిన్ ని పాడు చేసేశాను. వాళ్ళకి హనీమూన్ ప్రోగ్రామే లేకుండా చేసేశాను. వాట్ ఏ ప్లాన్ అని ఏదేదో ఊహించేసుకున్నావు. బట్ చూసావా,
నీ ప్లాన్లు ఊహల వరకే. కానీ ఈ ఆనంద భైరవి ప్లాన్లంటే అదొక స్ట్రాటజీ. ఆ ప్లాన్లో కంటికి కనిపించని మాయ. అర్థమైందా పిచ్చి పిచ్చుక? ఇక నీ ఆవగింజంత బ్రెయిన్తో ఏం ఆలోచించినా ఏమీ లేదక్కడ. ఎందుకంటే దర్శన్, శరణ్య కలిసి చేయబోయే సరికొత్త ప్రయాణం స్మూత్ అండ్ క్యూట్గా రేపే మొదలు కాబోతోంది. సో నువ్వు గాలిలో ఇంకెన్ని స్పీడ్ బ్రేకర్లు వేసినా, ఎన్ని అడ్డుగోడలు కట్టినా ఇక నో యూస్. ఎందుకంటే రేపు వాళ్ళు వెళ్ళేది ఫ్లైట్లో. ఏందమ్మే మీ అత్తగారు భలే కామెడీ చేస్తా ఉండాది. కామెడీయే కాదు, నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఛ! కర్మ కాకపోతే అనవసరంగా నీతో హార్ట్ అటాక్ డ్రామా ఆడించి దానివల్లే ఇదంతా. ఈ హనీమూన్తో వాళ్ళిద్దరూ నిజంగానే ఒకటైపోతే తర్వాత ఏంటి నా పరిస్థితి? ఏవండి, మీ లగేజ్ అంతా సర్దేశాను, ఓకే కదా? ఓకే. దేవుడా, ఈయనలో ఎంత మార్పు వచ్చింది. ఎప్పటికీ నా భర్త ఇలాగే ఉండేలా చూడు. నాన్నా, చెప్పండి. గుర్తొచ్చి చేశానమ్మా. ఎలా ఉన్నావు తల్లి? బానే ఉన్నాను నాన్న. నేనే మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఈలోపే మీరు చేశారు. అవునా అమ్మా? నాన్న, రేపు ఆయన నేను హనీమూన్కి వెళ్తున్నాం. ఏంటమ్మా, అవునా? నేను వింటున్నది నిజమేనా తల్లి? అవునన్నా, ఆయనే స్వయంగా అత్తయ్య గారితో ఈ మాట చెప్పారు. నన్ను ఆయన అర్థం చేసుకున్నారు నాన్న. నేనంటే మా ఇంట్లో ఇప్పుడు ఏ కోపమూ లేదు. చాలా మారిపోయారు. చాలా హ్యాపీగా ఉంది నాన్న. అవునా తల్లి? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తల్లి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నాడమ్మా. ఇక నీ జీవితం గురించి మాకు ఏ బెంగా ఉండదమ్మా. ఇలాగే కలకాలం అన్యోన్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అవునన్నా, అమ్మలేదా? లేదమ్మా, దోశపిండి ఆడించడానికి పిండిమర కొట్టుకు వెళ్ళింది. రాగానే ఈ విషయం నేను చెప్తానమ్మా. తప్పకుండా చెప్పండి అన్నా. ఉంటాను. అలాగేనమ్మా. టేక్ కేర్. జాగ్రత్తమ్మా. గుడ్ నైట్. శరణ్య నేను తాళి కట్టిన భార్య. అక్క, కంగ్రాచులేషన్స్ శరణ్య. చీ కొట్టిన మొగుడిని
చివరికి నీ చీర కొంగున ముడేసుకునే వరకు తీసుకొచ్చావు. మొత్తానికి హ్యాపీగా దర్శన్తో హనీమూన్కి కూడా వెళ్తున్నావు. అవునక్క, అంతా నీ వల్లే కదా. అంటే వాస్తవానికైతే నువ్వు బావగారు కలిసి వెళ్లాల్సిన మీ హనీమూన్ని పెద్దమ్మ కొరకు త్యాగం చేయటం వల్లే కదా ఇలా ఈ అవకాశం మాకొచ్చింది. ఏదైతేనే అక్క, నువ్వు నాకు చెడు చేయాలని ఆలోచించినా ఆ దేవుడేమీ చెడ్డోడు కాదు కదా. ఎవరికి ఏం న్యాయం చేయాలో అంతా ఆయనే చూసుకుంటారు. చూడక్క, నువ్వు నాకు ఎంత ద్రోహం చేయాలని చూసినా, నా మీద నీకు ఎంత కుళ్ళు ఉన్నా చివరికి అది నా మంచి కొరకే ఉపయోగపడుతుందక్కా.